హాయ్ అండి, అందరూ ఉన్నారు. నేనైతే ఈరోజు రోజ్ సిరం హోమ్ మేడ్ రోజ్ సిరం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మీకు కూడా ముందుగా ఈ రేఖలన్నిటిని సపరేట్ చేసేసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. రోజెస్ కూడా మంచి ఫ్లేవర్ ఉన్న రోజెస్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఈ రోజెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్లోకి వేసేసుకుని ఒకసారి వాష్ చేసేసుకొని స్టెయినర్లోకి అయితే వేసేసుకోవాలి. నీళ్ళన్నీ వాడిపోతాయి. ఇవి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఒక కప్పు పంచదార, అదే కప్పుతో వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2-3 బీట్రూట్ ముక్కలను అయితే వేసుకోవాలండి. కలర్ కోసం, స్మెల్ అయితే మీరు రాదు, కలర్ కోసం అయితే వేసుకోవాలండి. కలర్లు వేసుకునే పని లేకుండా హెల్త్కి అంత మంచిది కాదు కదండి కలర్స్, అందుకోసమని నేను ఇది వేసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా అయితే మరిగించుకోవాలి. సన్న తీగపాకం వచ్చేంత వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగ ఒకసారి చెక్ చేసుకున్నాను. నాకు ఇంకా సన్న తీగపాకం అయితే అవ్వలేదని చెప్పేసి మళ్ళీ 2 మినిట్స్ బాయిల్ చేశాను. ఇలా బాయిల్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఇలాగా సన్న తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోనే మనం గులాబీ రేకులను అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని 3-4 గంటలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. లేకుంటే ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని టీ చిక్కు ఉంటుంది కదండి, దాని సహాయంతో గాజు కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. బయట అయితే 15 రోజుల పాటు నిల్వ అయితే ఉంటుందండి. దీంతో రోజ్ మిల్క్ లేకపోతే జ్యూసుల్లోకి, ఫాల్దాలోకి యాడ్ చేసుకోవచ్చు. నేను దీంతో రెసిపీస్ చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.